హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందరికి 30 మినిట్స్ ప్యూర్ కంటెంట్తో మీ ముందరకు వచ్చేసాను. యాక్చువల్గా ఈ వారం రోజులు గ్యాప్కి నన్ను మీరందరూ అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నాను. ఎందుకంటే స్మాల్ ఫ్యామిలీ థింగ్స్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆఖరిగా మనం చివరిగా లాస్ట్ టైం ఇండియా రిలీఫ్ ఫీచర్స్ తెలంగాణ వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను. ప్యారల్గా ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఆల్టర్నేటివ్గా అన్నా చేస్తాను, లేదా ఒకే రోజు ఇద్దరికి కూడా రిలీజ్ చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మాత్రమే. సో ఈరోజు జియోగ్రఫీలో 8 మార్క్స్ గ్యారంటీడ్ క్వశ్చన్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ వెయిటేజ్ ఫ్రమ్ జియోగ్రఫీ ఏపీ వాళ్ళకి వాటర్ రిసోర్సెస్. సో ఈ వాటర్ రిసోర్సెస్ లెసన్ జస్ట్ 30 మినిట్స్ ఆల్మోస్ట్ లేదా 40 మినిట్స్ లోపే ఎలా ఫినిష్ చేయాలో చూడండి. ఇంకోటి, నేను ఏది మిస్ చేయట్లేదు. ఖచ్చితంగా ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందరకు తీసుకొచ్చాను. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి, దీన్ని నోట్ చేసుకోవడం. ఓపిక లేకపోతే ఈ పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోవడం. ప్రతి సెషన్లో చెప్పడం మర్చిపోవచ్చేమో, మీరు మాత్రం ఒక హ్యాబిట్లా పెట్టేసుకోండి. వీడియో అయిన వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేస్తే ఈ వీడియో పీడిఎఫ్ వస్తుంది, మొత్తం టెక్స్ట్ మొత్తం వస్తుంది. మళ్ళీ మీరు ఇంత నీట్గా రాసుకోవాల్సిన పనిలా. నేను గంటలు ఈ టీవీ దగ్గరకు వచ్చి మీకోసం నీట్గా రాయడం, హ్యాండ్ రైటింగ్ అంతా నాకు నేను చెక్ చేసుకోవడం ఎందుకు చేస్తానంటే మీకోసం. సో మళ్ళీ మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి ఈ వీడియోని క్రిస్ప్గా టక్కుమని రివైజ్ చేసేసుకోండి. తర్వాత మనం నైట్ మోడ్స్లో జియోగ్రఫీకి వచ్చేసరికి మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటూ వినగలుగుతారు, ఇంకా డీప్ అండ్ ఎక్స్టెన్సివ్గా. ఓకేనా? ఆలస్యం లేకుండా మొదలెడదామా? థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ వీక్ నేను లేకపోయినా సరే నాకు సపోర్ట్ ఇచ్చారు. యూ టేక్ యువర్ ఓన్ టైమ్ సార్ అంటూ. బట్ రిక్వెస్టింగ్ కూడా చేశారు, ఎగ్జామ్స్ దగ్గర పడిపోతున్నాయి రావాలని. మీకు ఎక్కడ తగ్గాలి కాదు, ఎక్కడ నెగ్గాలి అన్నీ తెలుసు రోయ్, నాకు తెలుసు. మీరు బాగా స్మార్టే. కొద్దిగా స్టడీస్లో పెడితే ఇంకా స్మార్ట్ అయిపోతాం. ఓకే, డన్. మనకు జియోగ్రఫీలో నేను ఎందుకు ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేయకుండా థర్డ్ లెసన్తో మీ ముందరకు వచ్చానంటే, ఇది వెయిటేజ్ ఉన్న చాప్టర్. అండ్ ఇంకోటి సింపుల్ చాప్టర్ కూడా. మీరు స్టార్టింగే టెన్షన్ ఫీల్ అవ్వకూడదు అనేసి 8 మార్క్స్ క్వశ్చన్ దీంట్లోంచి వస్తుందా, నేను రెడీ, నాకు ఫినిష్ అనే ఫీలింగ్ మీకు తెప్పిద్దామని. ఓకే, వాటర్ రిసోర్సెస్ లెసన్లో మనం ఏమేమి తెలుసుకుంటాం నార్మల్గా? వాట్ ఆర్ ద వాటర్ రిసోర్సెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ ఎందుకొని ఇండియాలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది అవైలబిలిటీగా, వరల్డ్ వైడ్ మనకు డ్రింకింగ్ వాటర్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ ఎంత అవైలబిలిటీగా ఉంది. నెక్స్ట్ ఎందుకొని హ్యూమన్స్ ఈ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ ఎలా చేస్తున్నారు, ఈ వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చదువుకుంటాము. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మల్టీనేషనల్ రివర్ ప్రాజెక్ట్స్, వాటి గురించి తెలుసుకుంటాము. దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. వస్తే ఈ 3 టాపిక్స్లోంచే 8 మార్క్స్కి వస్తుంది, 4 మార్క్స్కి వస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా వినడానికి మినిమం టెక్స్ట్తో, మినిమం ఎక్కువ సోదేం రాయాల, ఇది మీ మైండ్లో ఉండాలి. ఈ పాయింట్స్ సోది రాసేసి దాన్ని నేర్చుకోమనడం నా మూర్ఖత్వం, దాన్ని పైశాచికత్యం అంటారు. అదే మినిమం టెక్స్ట్. అరే ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ రా, నువ్వు 5 పాయింట్లు నేర్చుకో, దాన్ని నీ ఓన్ వేలో ఎలాబరేట్ చేయి, ఈ కీవర్డ్ కనపడితే చాలు, నీకు మార్క్స్ గ్యారంటీ. అందుకు నేను వర్క్ చేసి మీకోసం ఇంత క్రిస్ప్గా తీసుకొచ్చాను అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సో ముందుగా మనము ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ గురించి మాట్లాడుకుంటే, మన ఎర్త్ బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఆక్యుపైడ్ విత్ వాటర్. 71% ఆఫ్ ద ఎర్త్ వాటర్తో ఫిల్ అయి ఉంటుంది అనమాట. ఓన్లీ 2.5% మాత్రమే దాంట్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది అనమాట. అంటే ఈ 71%, 71 అనేది కూడా మళ్ళీ నేను చెప్తున్నా, మీరు గూగుల్లో కొట్టేసి వేరే నెంబర్ ఉందని చెప్పకండి. బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ స్టాటిక్. వాటర్ అవైలబిలిటీ పెరుగుతూ ఉంటుంది. సముద్రం నీరు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పర్వతాలు కరిగిపోయి సముద్రం యొక్క వాటర్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉండొచ్చు. సో అప్పుడు పర్సంటేజ్ కూడా మారచ్చు. కాబట్టి యు జస్ట్ హ్యావ్ టు ఫోకస్, మెజారిటీ ఆఫ్ ద ఎర్త్ ఇస్ కవర్డ్ విత్ వాటర్. అంత పర్సంటేజ్లో ఓన్లీ 2.5 to 3% మాత్రమే ఫ్రెష్ వాటర్ అనమాట. ఆ ఫ్రెష్ వాటర్ కూడా నార్త్ ఆర్కిటిక్ సర్కిల్, సౌత్లో అంటార్కిటిక్ సర్కిల్, అక్కడ ఐస్ రూపంలో ఫ్రీజ్ అయిపోయింది అది. సో ఆ 2.4%లో మనము 0.3% మాత్రమే మన మనుషులు ఉపయోగించుకుంటున్నాము ఫ్రమ్ ద రివర్స్, లేక్ అండ్ గ్రౌండ్ వాటర్. అంటే మనము రివర్స్ నుంచి, లేక్స్ నుంచి, గ్రౌండ్ వాటర్ నుంచి యాక్సెస్ చేసుకునే వాటర్ పర్సంటేజ్ ఎంత? జస్ట్
0.3% మాత్రమే. మీరు గమనించండి, 71% ఉంటే మనం ఏంది ఇంతే వాడుతున్నాం? బికాస్ మిగిలిందంతా ఓషన్స్ అండ్ సీస్, అక్కడ సాల్ట్ వాటర్ ఉంటుంది. అది మనం నీళ్లు తాగలేంగా. ఉప్పు నీళ్ళు ఎవరన్నా తాగుతారా? మీరు ఎవరన్నా తాగేటోళ్ళు ఉంటే కమెంట్ చేయండి, ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అనమాట. ఇంత మ్యాక్సిమం పర్సంటేజ్ కంటెంట్ ఆఫ్ వాటర్ ఉన్నప్పటికీ మనం 2.5% మాత్రమే ఫ్రెష్ వాటరా, అందులో కూడా 0.3% మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నామా అనేది కన్సర్న్ అనమాట. వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. తర్వాత మనం వాటర్ రిసోర్సెస్ లెసన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 0.3% ఆఫ్ వాటర్ని కూడా మనం పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నామా, లేదా దాన్ని కూడా కలుషితం చేసేసి తాగడానికి అనువు లేకుండా, వీలు కాకుండా పొల్యూట్ చేసేస్తున్నామా అని తెలుసుకోవాలి. అప్పుడే వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ వాటర్ స్కేర్సిటీ. అసలు వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి? వై, ఎందుకు వాటర్ స్కేర్సిటీ వచ్చింది? ఇంత అబండెన్స్ ఉన్నా కూడా ఎందుకు వాటర్ స్కేర్సిటీ ఉంది? ఇంత అబండెన్స్ అంటే 2.5% ఫ్రెష్ వాటర్ ఉంది, అందులో 0.3% కూడా మనం అందరం వాడుకుంటే సరిపోయేదే. కానీ దాన్ని అంత అబండెన్స్ ఉండంగా కూడా మనం ఎందుకు వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేస్తూ ఉంటాము అనేది తెలుసుకోవాలి. అంతకంటే ముందు వాటర్ స్కేర్సిటీ అంటే ఏందో చెప్తాను చూడండి. డెఫినేషన్ 1 మార్క్ ఇంపార్టెంట్, 8 మార్క్స్కి వాట్ ఈస్ వాటర్ స్కేర్సిటీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాసెస్ అని కూడా అడగచ్చు. ఇవే పాయింట్లు రాయాల్సింది, వినండి. వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి? ద అనవైలబిలిటీ ఆఫ్ వాటర్, అన్అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనమాట. అంటే వాటరు ఉన్నదానికంటే ఉన్న పాపులేషన్కి సరిపోకపోవడం. అంటే లైక్ మన ఇంట్లో మనం నలుగురం, మనకు ఒక చిన్న ట్యాంక్ ఉంటుంది, మిద్దె మీదనో ఇంట్లోనో ట్యాంక్ ఉంటుంది. మన నలుగురికి కావాలి కాబట్టి అంతే రిక్వైర్ అమౌంట్ ఆఫ్ వాటర్ కాబట్టి మనము చిన్న ట్యాంక్ తవ్వించుకుంటాం. ఒకవేళ మన ఇంటికి ఒక 10-15 మెంబర్స్ రిలేటివ్స్ వచ్చి 1 మంత్ స్టే చేశారు, అప్పుడు వాటర్ అనేది మనకు సరిపోతుందా? దాన్ని కూడా వాటర్ స్కేర్సిటీ అంటాము. ఎందుకంటే మనకు అవసరానికి తగినంత నీళ్లు లేకపోవడాన్ని వాటర్ స్కేర్సిటీ అంటాం. సో అన్అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఈస్ కాల్డ్ వాటర్ స్కేర్సిటీ. ఎందుకు వాటర్ స్కేర్సిటీ? నదులు ఉన్నాయి, మనకు జీవనదులు ఉన్నాయి, నెక్స్ట్ కొన్ని ఎన్నో లేక్స్ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ కూడా అబండెంట్గా ఉంది. వై వీఆర్ ఫేసింగ్ వాటర్ స్కేర్సిటీ అంటే డ్యూ టు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఎక్కువ. అంటే మనిషి వల్లనే సగం, ఇంకోటి క్లైమేట్ వల్ల అవ్వచ్చు. 50% అయితే క్లైమేట్ కాదు, 20% అయితే క్లైమేట్, 80% మన హ్యూమన్ కాస్ వల్లనే, హ్యూమన్స్ వల్లనే మనము వాటర్ స్కేర్సిటీని ఫేస్ చేస్తున్నాం. అందులో ఒకటి ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఓవర్ యూసేజ్. ఒక బకెట్ చాలు స్నానం చేయడానికి, మనకు 3 బకెట్ల నీళ్లు కావాలి, ఓకేనా? చెయ్యి కడగాలి, ప్లేట్ కడగాలంటే మనకు ట్యాప్ వాటర్ తిప్పేసి ఇంక అట్టే వదిలేస్తాం. ప్లేట్ ఇట్ట కడుగుతాము, ఈ పక్క సోప్ వేసి ఆ ప్లేట్ని రుద్దేంతసేపు అమ్మ ట్యాప్ వాటర్ తిప్పేస్తుంటుంది, అవునా కాదా? అమ్మకి కానీ చెప్పినాం అనుకో, ఏంటి మా వాటర్ వేస్ట్ చేస్తున్నాం, నువ్వే క్లీన్ చేయి, మనకెందుకు వచ్చిన బాధని మనం సైలెంట్ ఉంటాం. అంటే ఓవర్ యూసేజ్ రా బాబులు, పిల్లలు, నాన్నలు, కన్నలు, బుజ్జులు. నేనేం కన్వే చేద్దాం అనుకుంటున్నామంటే ఓవర్ యూసేజ్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఓవర్ యూసేజ్, కావాల్సిన దానికంటే ఎక్కువ వాడేస్తున్నాం మనం వాటర్ని, దాన్నే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. అలా జరగడం వల్ల గ్రౌండ్లో ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోతుందా? అది విషయం. అలానే ఎక్సెసివ్ యూజ్ అన్న ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అన్న ఒకటే. బట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే నెగిటివ్ టర్మ్ కిందకు వస్తుంది. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మనము దాన్ని కలుషితం కూడా చేసేస్తున్నామని కూడా అనుకోవచ్చు. ఎక్సెసివ్ యూజ్ అంటే ఎక్కువ వాడేస్తున్నాం, అది పాజిటివ్ అని కాదు, అది కూడా నెగిటివే. నెక్స్ట్ పొల్యూషన్. వాటర్ని మనం పొల్యూట్ చేస్తున్నాం. అది ఏ విధాలుగా? డొమెస్టిక్ సీవేజ్, మన ఇంట్లో ఉండే వేస్ట్ని కూడా వాటర్లో డంప్ చేసేయడము, అంటే పల్లెటూర్లలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అలానే నదులలోకి డంప్ చేసేయడము, గిన్నెలు కడిగిన వాటర్ కూడా అట్లే వెళ్ళిపోవడము, స్నానం చేసిన వాటర్ అట్లనే వెళ్ళిపోవడము, అలాంటివి. ఇండస్ట్రియల్ వేస్ట్, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్, దాంట్లో కెమికల్స్ అన్ని కూడా కలిపి ఉండొచ్చు, అవన్నీ కూడా నదులలో వదిలేయడం వల్ల నది కలుషితం అయిపోయి అక్కడుండే బయోడైవర్సిటీకి నష్టమే, అంటే లోపల ఉండే చేపలకు కూడా నష్టమే, మనకు కూడా నష్టమే. దాన్ని తాగడానికి అనువు ఉండదు, తాగితే అనారోగ్యాలు పాలవుతాం అనమాట. నెక్స్ట్ ఫెర్టిలైజర్స్, కెమికల్స్. ఈ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అబ్బా, మనము పొలాలకి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వాడుతూ ఉంటాము. నెక్స్ట్ ఆ వాటర్ వండుకొని ఇప్పుడు నదుల పక్కన ఉండే పొలాలంతా ఏం జరుగుతుంది? వర్షం పడినప్పుడు ఆ ఫెర్టిలైజర్స్ పైన కూడా నీళ్లు పడతాయి కదా, పొలాల మీద కూడా, ఆ నీళ్ళు అట్టే కొట్టుకుంటూ పోయి ఏ నదిలోనో కలుస్తుంది, ఆ నదిలో కూడా ఫెర్టిలైజర్స్ మిక్స్ అయిపోతుంది ఆ కెమికల్స్. దానివల్ల చేపలకి ప్రాణ నష్టం, మనుషులు కూడా ఆ వాటర్ తాగితే అనారోగ్య పాలవుతారు. సో ఫర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు,
ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే కూడా దాంట్లో కూడా ఎన్నో కెమికల్స్ ఉంటాయి, ఎన్నో హార్మ్ఫుల్ గ్యాసెస్ మిక్స్ అయి ఉంటాయి. అవన్నీ కూడా వాటర్లోకి డిమ్ చేయడం వల్ల ఆ వాటర్ మనకు తాగడానికి అనువు ఉండదు. చూడడానికి వాటర్ నది అంత ఉంది, కానీ దాన్ని తాగడానికి మనకు వీలు ఉండదు, ఎందుకంటే పొల్యూటెడ్ వాటర్ కాబట్టి. అది ఇవన్నీ హ్యూమన్ కాసెసేనా. నెక్స్ట్ అర్బనైజేషన్. మీరు చూడండి, మన తెలంగాణ వాళ్ళు బాబులు, మీరు ఎవరన్నా చూసేటోళ్ళకి మీకు అర్థమవుతుంది లేదా, ఏపీ వాళ్ళు కూడా న్యూస్ ఫాలో అంటే మీకు అర్థమవుతుంది. తెలంగాణలో హైడ్రా సంస్థ అనేసి వచ్చి ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఇల్లు కట్టుకుంటే కూల్ చేశారు. అప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర, అక్కడ మూసీ నది దగ్గర కొంతమంది ఇల్లులు కట్టుకుంటే కూల్ చేశారు. ఎందుకు? నదినే ఆక్రమించేసి ఇల్లులు కట్టారు. నది ఇప్పుడు ఆక్రమించేసి ఇల్లులు కట్టారు. రేపు పొద్దున వాడిని చూసి ఇంకొకటి కడతారు. కొన్ని రోజుల తర్వాత నదే ఉండదు, సిటీ అయిపోయి ఉంటుంది. ఎప్పుడో మీరు చూడండి, చిన్నప్పుడు మనం పల్లెటూరులోకి వెళ్ళి ఉంటాం, మన అవ్వాతాత ఊర్లలో అక్కడ ఒక చెరువు ఉంటుంది. ఇప్పుడు అది ఎండిపోయి అది ఒక పొలం అయిపోయి ఉంటుందో, లేదా ఒక బిల్డింగ్ అయిపోయి ఉంటుందో, ఒక రోడ్డు అయిపోయి ఉంటుందో తెలియదు. సో అర్బనైజేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఈ సిటీలన్నీ డెవలప్ అవ్వడం వల్ల వాటర్ అనేది ఎక్కువ స్కేర్సిటీ ఉంటుంది, ఎందుకంటే పాపులేషన్ పెరిగిపోతుంది. నెక్స్ట్ మన అర్బనైజేషన్లో ఎన్నో ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎన్నో ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఎన్నో షాప్స్ ఉంటాయి, దానికి కూడా వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇవన్నిటి వల్ల కూడా వాటర్ స్కేర్సిటీ వస్తుంది. వాటర్ స్కేర్సిటీ అంటే నీళ్లు లేకపోవడం కాదు రోయ్. వాటర్ స్కేర్సిటీ అంటే మనకు ఓన్లీ రాజస్థానే గుర్తు రావడం కాదు, ఓ ఎడారి ప్రాంతం అక్కడ వాటర్ ఉంటుంది దాన్నే వాటర్ స్కేర్సిటీ అంటారు. కాదు, వాటర్ స్కేర్సిటీ అంటే మనకు పుష్కలంగా వాటర్ ఉన్నా కూడా మనకు అవైలబిలిటీగా లేకపోతే దాన్ని కూడా వాటర్ స్కేర్సిటీ అంటారు. సో అక్కడ నది ఉండొచ్చు, పొల్యూషన్ వల్ల వాటర్ స్కేర్సిటీ. అలానే అర్బనైజేషన్, సిటీల కన్స్ట్రక్షన్లో భాగంగా ఎన్నో చెరువులు, ఎన్నో లేకులను అక్రమంగా ఆక్యుపై చేసుకోవడం వల్ల కూడా వాటర్ స్కేర్సిటీ వచ్చింది. నెక్స్ట్ అనుకోని ఎక్సెసివ్ పాపులేషన్ వల్ల కూడా వాటర్ స్కేర్సిటీ వచ్చింది. దాన్నే పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ పెరగడం వల్ల ఇప్పుడు ఒక నది ఉంటుంది, ఆ నది చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వాటర్ సప్లై చేస్తుంది, అందరూ హ్యాపీగానే ఉన్నారు. సడన్గా ఒక ఇండస్ట్రీ వచ్చి అక్కడ పెట్టడం వల్ల ఎక్కువ మోతాదు ఆఫ్ వాటర్ ఆ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుల వాళ్ళు ఇన్ని రోజులు అబండెంట్గా పుష్కలంగా వాటర్ని పొందుతూ ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే ఈ నీళ్ళు వాళ్ళు కూడా వాడేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు. సో పాపులేషన్ గ్రోత్, పాపులేషన్ పెరగడం కూడా వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. లేదు అదే ఇండస్ట్రీ అని ఎందుకు చెప్పానంటే ఇది కూడా వస్తుంది. పాపులేషన్ గ్రోత్ అంటే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, ఒక నది ఉంది, ఒక బావి ఉందిరా, ఒక బావి ఉంది, ఒక ఊర్లో ఒక బావి ఉంది. ఆ బావి ఒక 4 గిన్నెలకు మాత్రమే నీళ్లు పర్ఫెక్ట్ సరిపోతుంది వాళ్ళ పొలాలకి వాళ్ళకి. సడన్ గా సర్పంచ్ వచ్చి ఈ బావి నీళ్లు 10 ఇల్లులు వాడుకోవాలి అన్నాడు అనుకో, ఆ బావి నీళ్ళు 4గురికే సరిపోతుంది, 10 మందికి సరిపోదు. స్కేర్సిటీ అలా అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ అండ్ దిస్ ఈస్ ద వాటర్ స్కేర్సిటీ. ఇది 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ అడిగే ఛాన్సులు ఎక్కువ ఉంది. ఇది ఉండుకొని 8 మార్క్స్ కి అడిగే ఛాన్సెస్ ఉంది. ప్రతి పాయింట్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? తర్వాత మనం తెలుసుకోవాల్సింది, ఇన్ని వాటర్ స్కేర్సిటీస్ ఉన్నాయి దేశంలో, గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. నీళ్ళు లేకపోతే బతకలేం, అన్నం లేకుండా ఒక రోజంతా బతకగలుగుతాం, నీళ్ళు లేకుండా హాఫ్ డే ఉంటేనే నీరసం వస్తుంది. సో వాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి గవర్నమెంట్ ఏం చేసింది? జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్ లో భాగంగా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ప్రతిరోజు పర్ డే పర్ పర్సన్, ఒక మనిషికి 55 లీటర్ల వాటర్ని ప్రొవైడ్ చేయాలి. అది వాడు తాగతాడా, అన్నం చేసుకుంటాడా, స్నానం చేస్తాడా పక్కన పెడితే, ఎవ్రీ మ్యాన్ ఇన్ ద కంట్రీ షుడ్ గెట్ 55 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే పర్ పర్సన్. ఇది ఈ స్కీమ్లో భాగం అన్నమాట. ఇంకోటి, ప్రతి ఇంటికి, పల్లెటూర్లలో ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండాలి. అది జల్ జీవన్ మిషన్ యొక్క గోల్. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏదన్నా రాయండి అని 1 మార్క్ ఇచ్చాడు అనుకో, నువ్వు జల్ జీవన్ మిషన్ రాసి ఈ 3 లైన్లు రాసినావు అంటే మార్కులు. 2 మార్క్స్కి జల్ జీవన్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అనుకో, ఇది రాసిన 2 మార్క్స్. ఓకేనా? బట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? జల్ జీవన్ మిషన్ ఇస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ రిసోర్సెస్ టు ద ఎవ్రీ హౌస్ హోల్డ్. ఇలా మీరు రాసేదాన్ని బట్టి ఉంటుంది. కీవర్డ్స్ అయితే నేను ఇచ్చేసినాను. అది నెక్స్ట్, ఓవర్ యూసేజ్ లీడ్స్ టు ఎకలాజికల్ క్రైసిస్ అండ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్. ఓవర్ యూసేజ్, అధిక వినియోగం చేయడం వల్ల, మనము కావాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ వాడేయడం వల్ల మనకు హ్యాపీనే, కానీ ఎకలాజికల్ క్రైసిస్, ఫ్యూచర్లో డ్యామేజ్ అనేది కూడా జరుగుతుంది. లాంగ్ టర్మ్గా చాలా ఇబ్బందులు ఫేస్ అవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి వాటర్ ఉండదు. అదొకటి. ఎకలాజికల్ క్రైసిస్ అంటే ఉండే నీళ్ళు మొత్తం మనం వాడేస్తే చేపలకి ఏముండాలి,
వాటర్ డైవర్సిటీకి ఏముండాలి, ఆక్వా ఫ్యామిలీకి ఏముండాలి, కెమికల్స్ దాన్ని పొల్యూట్ చేస్తున్నాం, ఉన్న నీళ్ళని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, వాటిని పట్టించుకునేది లేదా, అవి ఓన్లీ మనం తినడానికైనా ఉండేది. కాబట్టి కన్సిడర్ చేయాలి మీరందరూ కూడా, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఓకేనా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా మన తరపు నుంచి మనం తగ్గిద్దాం రా. వాటర్ స్కేర్సిటీని మనం అరికట్టాలంటే నినాదాలు రాయడం, స్లోగన్స్ రాయమని అడుగుతూ ఉంటారు. అవి రాస్తే కాదు, అవి బోర్డులు పట్టుకొని రోడ్డు మీద ఒక రోజు ర్యాలీ చేస్తే కాదు ఈ మార్పు ప్రతి ఒక్కడి లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మీరు ఏం చేయాలి, సింపుల్, మీరు మీ తరపున వచ్చే వాటర్ వేస్టేజ్ని తగ్గించండి. ఓవర్ యూసేజ్ చేయకండి, లిమిటెడ్ యూజ్ చేయండి. అట్లా నీళ్ళు తాగకుండా ఉండద్దని చెప్పట్లా నేను. వాటర్ తాగండి మంచిగా, కానీ స్నానం చేసేటప్పుడు బకెట్లు నీళ్ళు వద్దు. బట్టలు వాష్ చేసేటప్పుడు బకెట్లు నీళ్ళు వద్దు. అలాంటి విషయాల దగ్గర తగ్గించండి. బైకో సైకిల్లో క్లీన్ చేసుకోవాలంటే పైప్ ఎత్తుకొని ఆడుకుంటాం, ఇంకా ఇలాగా అయ్యొద్దు. ఓకేనా, మన నుంచి, నా నుంచి రా, నేను చేస్తాను, మీరు చేయండి. మీరు చేస్తారు, నాకు ఫోటో పెట్టండి, నేను చేస్తాను, టెలిగ్రామ్లో ఫోటో పెట్టేస్తాను. ఓకేనా, జై హింద్. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ టాపిక్ ఈ లెసన్లో, మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. అసలు మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ లో పేర్లోనే ఉంది మల్టీ పర్పస్, అంటే చాలా పర్పస్ల కోసం ఉన్న ప్రాజెక్ట్స్ నే మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అంటాం. ఆ మల్టీపర్పస్ ఏంటబ్బా? మామూలుగా రివర్ ప్రాజెక్ట్ అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్, చుట్టుపక్కల ఊర్లకు ఇరిగేషన్ కోసము, లేదా ఇంకో డ్యామ్ ఏదన్నా ఫ్లడ్ కంట్రోల్, ఫ్లడ్స్ ఆపకుండా, వరదలు రాకుండా ఉండడానికి. కానీ మల్టీపర్పస్ అంటే ఏం తెలిసిన అవన్నిటికీ వాట్ ఆర్ దోస్ మల్టీపర్పస్, ఇలానే రాయండి ఆన్సర్. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత దోస్ పర్పసెస్ ఆర్ ఇరిగేషన్, పవర్ జనరేషన్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తెలుసు కదా, వాటర్ ద్వారా టర్బైన్స్ ఉంటుంది. ఈ డ్యామ్ వాటర్ ఇలా వచ్చి పడడం వల్ల టర్బైన్ అనేది తిరిగి హైడ్రాలిక్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. నెక్స్ట్ ఫ్లడ్ కంట్రోల్, వరదలను ఆపడం. నెక్స్ట్ కొన్ని డ్రింకింగ్ వాటర్, త్రాగు నీరు కోసం. ఇన్ని పర్పస్లు సర్వ్ చేస్తున్నప్పుడు దాన్ని మల్టీపర్పస్ అంటారు, కానీ సింగిల్ పర్పస్, డబుల్ పర్పస్ అంటారా? సో మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ ఈ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ బానే ఉంది, కానీ దీనికి ఉన్న క్రిటిసిజమ్స్ ఏంటి? మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ ఇన్ని పాజిటివ్స్ ఉండగా దీన్ని ఎవర్రా క్రిటిసైజ్ చేసేది, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంది అని మీరు అనుకోవచ్చు. కానీ దీనివల్ల నష్టం జరిగేటోళ్ళు కూడా ఉంటారు. నేను మీకు డెవలప్మెంట్ లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను, ద డెవలప్మెంట్ ఆఫ్ వన్ పర్సన్ may not be a development for another, it may be contradictory to the another person. అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్స్. అప్పుడు ఒక డ్యామ్ అక్కడ కట్టాలంటే అక్కడున్న లోకల్ పీపుల్ని మనము ఇల్లు ఖాళీలు చేపియాలన్నా వాళ్ళు ఎక్కడికి పోవాలి, అలా వాళ్ళు నష్టపోతారా? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రైబల్స్. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, అక్కడ డిఫారెస్టేషన్ చేయాలన్నా, డ్యామ్లు కట్టాలంటే అక్కడ చెట్లు నరకాలన్నా, ఎన్నో జీవరాశుల్ని తరలించాలన్నా, సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. తర్వాత సబ్మర్జెన్స్ ఆఫ్ ఫారెస్ట్, ఎంతో పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ అనేది ఈ డ్యామ్స్ లో మునిగిపోతుంది. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్, వాటర్ ఒక్కసారి వదిలినాం అనుకో చెట్లన్నీ మునిగిపోతాయి. చెట్టుకు నీళ్లు కావాలి, కానీ నీళ్లు లోపల చెట్టు పెడితే చెట్టు బతుకుతుందా? బయాలజీ స్టూడెంట్స్ కమెంట్ చేయండి. ఓకేనా, కాబట్టి ఇవన్నీ క్రిటిసిజమ్స్. నేను ఇంత క్లారిటీగా ఎందుకు రాశానంటే, మీరు దీన్ని చాలు టెక్స్ట్ బుక్ని ఫిల్టర్ చేసి నేను రాసినప్పుడు దీన్ని మీరు రాసుకోవాలి, మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేయకూడదు రోయ్. సో మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ అంటే ఏంటో రాయాలి, ఆ పర్పస్లు ఏంటో రాయాలి, క్రిటిసిజం ఏంటో రాయాలి, ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు రాయాల్సింది హిరకు డ్యామ్, బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఇవన్నీ ఏంటంటే ఆ డ్యామ్ ఎందుకు కట్టారంటే ఇన్ని పర్పస్ల కోసం అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్, చాలా ఇంపార్టెంట్, ఇది టెక్స్ట్ బుక్ లో ఉందో లేదో నాకు ఐడియా లేదు, తెహ్రీ డ్యామ్ ఆందోళన, నర్మదా బచావ్ ఆందోళన, కానీ నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 2 years లో మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఎలా క్వశ్చన్ అడిగారంటే, గివ్ ఎనీ ఎగ్జాంపుల్ అబౌట్ మూమెంట్స్ రిగార్డింగ్ వాటర్. ఓకేనా, అంటే వాటర్, మనం ఈ వాటర్ రిసోర్సెస్ని కాపాడడానికి, బయోడైవర్సిటీని కాపాడడానికి వాటర్ రిలేటెడ్ మూమెంట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. నర్మదా బచావో ఆందోళన్, నర్మదా బచావో ఆందోళన్ అనేది గుజరాత్లో నర్మదా రివర్ నది ఒడ్డున జరిగింది. ఆ మేధా పాట్కర్ అని మీరు వినే ఉంటారు, ఆ ఎన్విరాన్మెంటలిస్ట్, ఆ సోషల్ యాక్టివిస్టు ఇందులో చాలా యాక్టివ్ పాత్ర పోషించారు. నర్మదా బచావో ఆందోళనలో వాళ్ళు ఎందుకు నిరసనలు చేయాల్సి వచ్చిందంటే దానివల్ల ఈ లాసెస్ అన్నీ జరుగుతాయి అన్నమాట.
ఈ లాసెస్ అన్ని జరగకుండా ఉండడానికి, అక్కడ లోకల్ పీపుల్ డిస్ప్లేస్ అవ్వకుండా ఉండడానికి, బయోడైవర్సిటీ లాస్ అయిపోతుందని చెప్పి, ఫారెస్ట్ డ్యామేజ్ తింటాయనేసి. కానీ అక్కడ నర్మదా ప్రాజెక్టు ఎందుకు కట్టాలనుకున్నారంటే నర్మదా రివర్ దగ్గర ఈ బెనిఫిట్స్ కోసం అనమాట. సో వేర్ దెర్ ఈస్ ఎ పాజిటివ్ దెర్ ఈస్ ఎ నెగిటివ్ టూ, అండ్ వేర్ దెర్ ఈస్ ఎ నెగిటివ్ ఫ్రమ్ దెయిర్ పాయింట్ ఆఫ్ వ్యూ దెర్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ పాజిటివ్. ఓకేనా? సో అదనమాట. నెక్స్ట్ తెహ్రీ డ్యామ్ ఆందోళన్. తెహ్రీ డ్యామ్ అనేది ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. సో ఉత్తరాఖండ్లో కూడా సేమ్ ఇష్యూ అనమాట. సో డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేది మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, బట్ లోకల్ పీపుల్కి చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ అనమాట అది. నెక్స్ట్ ఇంకా ఈ లెసన్ మొత్తానికి ప్రతి ఇయర్ కనపడుతుంది. అది 1 మార్క్లో కావచ్చు, 2 మార్క్స్లో కావచ్చు, 4 మార్క్స్లో కావచ్చు, 8 మార్క్స్లో కావచ్చు. ఇది కనపడకుండా అయితే సోషల్ పేపర్ అయితే ఉండదు అని నా అభిప్రాయం. ఒకసారి మీరందరూ కూడా చెక్ చేయండి. ఒక సంవత్సరం లేదని పెట్టేయకండి రోయ్. పాస్ట్ 5 years చెక్ చేసి డెసిషన్ తీసుకోండి మోడల్ పేపర్స్ని కూడా. నెక్స్ట్ అదే ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏంటి? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏంటబ్బా కొత్త పదము? సింపుల్ గైస్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వర్షపు నీటిని మనం ఎలా పొదుపు చేసుకోవాలి, దాన్ని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి. వర్షపు నీళ్ళని ఎలా సార్ సేవ్ చేసుకుంటాం? ఇలా బట్టలు ఇలా పట్టుకున్నా, లేదా ఒక చాపను ఒక గిన్నెను ఇలా పట్టుకున్నా, ఇంతే కదా మనం పట్టుకోగలుగుతాము మీరు అందరూ అనుకోవచ్చు. కానీ స్మాల్ థింగ్స్ విల్ గివ్ బిగ్ రిజల్ట్స్. అలానే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో కొన్ని టెక్నిక్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్. మిద్దిళ్ళు ఉండేవాళ్ళు, మాదైతే మిద్దిళ్ళు కాదురా, మాదేదో చిన్న గుడిసా, నిజం అబద్ధాలు చెప్పను. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఈ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది మిద్దె ఉండే వాళ్ళకి చెప్తున్నాను. మనం మిద్దె మీద ఒక సైడ్లో ఒక చిన్న హోల్ పెట్టుంటాం. ఎందుకు? వర్షపు నీళ్ళు వచ్చినాక ఆ మిద్దె మీద వాటర్ అనేది స్ట్రక్ అయిపోకుండా ఆ హోల్ గుండా వచ్చి బయటకు వెళ్ళిపోవాలని. ఇదే మనందరికీ తెలిసింది. కానీ దీని నుంచి మనం వాటర్ని ఎలా సేవ్ చేయాలి అంటే, ఇప్పుడు ఆ హోల్ నుంచి ఒక పైప్ కనెక్షన్ తీసుకొని ఒక ట్యాంక్కో లేకపోతే ఒక భూమిలో ఒక గుంత దవ్వి దానికి కనెక్షన్ ఇచ్చుకున్నామంటే ఈ వర్షపు నీళ్ళంతా మిద్దె మీద పడిందంతా అలానే ట్రావెల్ అవుతూ వచ్చి దాని గుండా ట్రాన్స్పోర్ట్ అవుతూ పాస్ అవుతూ ఆ సింకింగ్ పిట్స్లో ఉండడం వల్ల భూమి దగ్గర ఒక గుంతలాగా తవ్వడం వల్ల అక్కడ నీళ్ళ కుంటలాగా నీకు ఉంటుందా? దాన్ని నువ్వు సమ్ అదర్ పర్పసెస్కి వాడుకోవచ్చా? లేదు దాన్ని నువ్వు ఇంకా ఎక్స్టెన్సివ్గా వాడుకోవాలనుకుంటే ఒక ట్యాంక్ పెట్టుకొని ఆ ట్యాంక్లో స్టోర్ చేసుకోవచ్చా? సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇంతే సింపుల్. ఇల్లు ఉంటుంది, ఇంటి కొప్పు మీద నుంచి వాటర్ అలా ట్రావెల్ అవుతూ వృధా అవ్వకుండా దాన్ని అలానే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ పైప్ కనెక్షన్ ద్వారా మనము సేవ్ చేసుకుంటే దాన్నే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాము. మీరు ఒక ఫిగర్ రూపంలో బొమ్మ రూపంలో చూపిస్తే ఇంకా ఎవాల్యుయేటర్ హ్యాపీ ఫీల్ అవుతాడు, మంచి మార్కులు వేస్తాడు. సీక్రెట్. నెక్స్ట్ టంకా సిస్టమ్. ఈ టంకా అనేది వెస్టర్న్ రాజస్థాన్లో ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. బికానెర్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇదేంటంటే ఇది రూఫ్ పైన, ఇదేంటంటే అండర్ గ్రౌండ్. రాజస్థాన్లో ప్రతి ఇంట్లో కింద అండర్ గ్రౌండ్లో ఇలా వాటర్ ట్యాంకుల్లా కట్టేసి అక్కడ వాటర్ని స్టోర్ చేసుకోరు. ఎందుకంటే పైన పెట్టుకుంటే టెంపరేచర్ వల్ల ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి కింద వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటారు. దాన్నే టంకాస్ అంటారు. ట్యాంక్స్ లాంటివి పెట్టుకుంటారు అండర్ గ్రౌండ్లో. అండర్ గ్రౌండ్ అంటే బేస్మెంట్లో. ఓకేనా? ఇది రాజస్థాన్లో ఎక్కువ జరుగుతుంది. వెస్టర్న్ రాజస్థాన్లో బికానేర్ ప్రాంతాల్లో. బాగా గుర్తుపెట్టుకోండి, విత్ ఎగ్జాంపుల్ రాయాలి, బికానేర్. ఓకేనా? డన్. నెక్స్ట్ బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్. ఇది మీకైతే బొమ్మతో పాటు ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. గూగుల్లో కావాలంటే లేదా యూట్యూబ్లో కావాలంటే కొడితే వీడియో రూపంలో ఇంకా బాగుంటుంది. బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అంటే ఏంటంటే బ్యాంబూస్ ఉంటాయి. ఇది 200 year old మెథడ్ అబ్బా. 200 సంవత్సరాల బ్యాక్ నుంచి వాడుతున్నారు. ఎవరో తెలివైన వాళ్ళు ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టింది కాదు, 200 సంవత్సరాల మెథడ్ అనమాట. పాత మెథడు. మేఘాలయలో, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మేఘాలయలో ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేఘాలయ మీకు తెలిసిందే, మౌసిన్ డ్రామ్ అని ఉంది. అక్కడ యూట్యూబ్ షాట్ కూడా చేశాను. యాన్యువల్ రెయిన్ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే అక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, కానీ దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా. కానీ బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ ఏంటంటే బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదరా, ఆ బ్యాంబూ స్టిక్స్ లోపల బుర్ర అంటే లైక్ హ్యాలో ఏం ఉండదు కదా, దాన్ని కట్ చేసి బ్యాంబూస్ని ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ వచ్చి ఏం జరుగుతుందంటే ఆ వాటర్ అనేది దాని గుండా స్టోర్ అవుతూ బ్యాంబూస్ గుండా వచ్చి ఒక ట్యాంక్లోనో దేంట్లోనో స్టోర్ అవుతుంది అనమాట, ట్రావెల్ అవుతూ వచ్చి బ్యాంబూస్ గుండా. సింపుల్ రా. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లో మనం పైప్ ఎలా పెడతాము, ఇక్కడ మనము ట్రీస్ దగ్గర, మౌంటైన్స్ దగ్గర, లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు, రూఫ్ పైన కావచ్చు, ఎలాగైనా వర్షం
స్టోర్ అయ్యి అక్యూములేట్ అయ్యే చోట నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చి ఒక ట్యాంక్లోకి స్టోర్ చేసుకుంటాం యూజింగ్ బ్యాంబూ. దీన్నే బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. మేఘాలయలో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. 200-year old మెథడ్ ఇది. ఓకేనా? ఈ లెసన్ వాటర్ రిసోర్సెస్ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా 100% ఇది చాలు, నన్ను నమ్మండి. నేను ఏదన్నా మిస్ చేశాను అనుకోండి, అది మీకు అంత నెససరీ కాదు అని, లేదు అది అంత డిఫికల్ట్ కాదు అని, నేను కావాలనే ఎత్తేసానని మాత్రం అనుకోకండి. సో ఈ లెసన్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టాపిక్ ఈ ఎనఫ్ ఇన్ఫర్మేషన్. నేను కాబట్టి ఇంత పెద్ద బోర్డు కాబట్టి ఇక్కడ రాసాను. మీరు పేపర్ మీద రాసి చూడండి, ఎన్ని లైన్లు వస్తాయి చూడండి, నీట్గా ఎలాబొరేటెడ్గా రాసి చూడండి, మీరే టెస్ట్ చేసుకోండి, ఎనఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే వై అని అడిగినా, వాటర్ స్కార్సిటీ ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యింది, ఇంత అబండెన్స్ ఆఫ్ వాటర్ ఉందని అడిగినా కూడా నువ్వు 5 పాయింట్లు రాసి వీటిని కొద్దిగా ఎలాబొరేటెడ్గా రాయి. దీనికి సబ్ పాయింట్స్ కూడా ఇక్కడ రాయి. ఎందుకంటే పొల్యూషన్ అంటే జనరలిస్టిక్గా రాయకూడదు. ఆ పొల్యూషన్ మన వల్ల ఎలా జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలానే నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి 2 మార్క్స్ అడుగుతారు. ఇప్పుడు ఇది రాయండి చాలు. ఏదైనా క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు వాటర్ స్కార్సిటీ గురించి దీన్ని ఒక స్లోగన్ గానో ఒక చిన్న ఆర్టికల్ హెడ్డింగ్ లాగానో పెట్టుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అబ్బా. ఇదైతే చాలా ఇంపార్టెంట్. దీంట్లో వాట్ ఆర్ దోస్ మల్టీపర్పసెస్, వాట్ ఈస్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ రాయండి, వాట్ ఆర్ దోస్ పర్పసెస్ రాయండి, వాట్ ఆర్ దోస్ క్రిటిసిజమ్స్ రాయండి, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రాయండి. ఓకేనా? ఇది మ్యాటర్. నెక్స్ట్ ఈ 2 కేసెస్ గురించి కొద్దిగా మీరు యూట్యూబ్లో చూడండి, లేదా గూగుల్లో ఫోటోలు చూడండి. నేను ఎందుకు చెప్తానని తెలిసిన, నేను దీన్ని చెప్పచ్చు, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు గుర్తుండదు. ఇది రియల్ లైఫ్లో జరిగింది ఒక మూమెంట్లు. వీటి గురించి ఎలా ఉంటుంది తెలిసిన, యూట్యూబ్లో యానిమేటెడ్గా లేదా రియల్ ఫొటోస్ చూసి ఈ మనకు ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటారు చూడండి, ఇలా జరిగింది అలా జరిగింది అని. అప్పుడు మీకు బాగా ఎక్కేస్తారు. చదువులాగా ఉండదు, మీకు చాలా ఒక కథలా ఉంటుంది, బాగుంటుంది, మీరు ఓన్గా రాయడానికి బాగుంటుంది, కేస్ స్టడీ లాగా. అది. నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో ఈ 3 టాపిక్స్ బాగా చూసుకోండి. రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రాజస్థాన్లో చేయగలుగుతామా, వర్షాలు ఏమన్నా పడి స్టోర్ చేసుకోగలుగుతామా, కాదు. తమిళనాడు ఇలాంటి చోట్ల రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బాగా రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు. అదే టంకా సిస్టమ్ రాజస్థాన్లో, వెస్ట్రన్ రాజస్థాన్లో బికానేర్ ప్రాంతాల్లో ఎక్కువ వాడతారు, ఎందుకంటే అక్కడ వర్షం తక్కువ పడుతుంది కదా, కాబట్టి అండర్ గ్రౌండ్లో వాడతారనమాట. నెక్స్ట్ బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ కూడా ఎక్కువ ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉండే చోట యూస్ చేస్తారు. కాబట్టి దీన్ని మనం ఏమనుకుంటాము, బ్యాంబూ డ్రిప్ ఇరిగేషన్ వండుకొని మేఘాలయలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, కాబట్టి అదొక ఎగ్జాంపుల్గా రాస్తాము. దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్ ఇంకో ఒక 30 minutes సమ్మరీ వీడియోతో మీ ముందరకు వస్తాను. సమ్మరీ అంటే సమ్మరీ మాత్రమే కాదు, అంతకు మించి అదకు మేల. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పీడిఎఫ్ని మాత్రం మీరు మిస్ చేసుకోకండి, కష్టపడి రాసిన. ఓకేనా? అది విషయం. అండ్ బాయ్, ఉంటాను.